మళ్ళీ మాట్లాడదాం. రవికిరణ్ గారు, భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న భవన సంక్షేమ బోర్డును గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది, అదందరికీ తెలిసిందే. అయితే ఆ నిధులను కూడా దారి మళ్లించి కార్మికుల పొట్టకొట్టింది. అయితే ఇప్పుడు జనవరి 25, 2025న వాళ్ళు ఒకటే మాట్లాడారు, కూటమి ప్రభుత్వమైనా తమ గోడును పట్టించుకొని సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని భవన నిర్మాణ కార్మికులు ఆ ఒక కోరిక కోరుకున్నారు. ఏంటంటే ఇప్పుడు ఈరోజు కార్మికుల అంటే శ్రామికుల ఆత్మీయ కలయిక ముగిసిన తర్వాత వాళ్ళలో కొత్త ఆశలు చిగురించాయి అనుకోవచ్చా? కూటమి ప్రభుత్వం ఎస్పెషల్లీ భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? శ్రీదేవి గారు చక్కటి ప్రశ్న అడిగారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు అన్నది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే మన రాష్ట్రం కూడా ఉంది. వీళ్ళకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయంటే, మనం కట్టే బిల్డింగ్లు సెస్ కొంత పర్సెంట్ సెస్ వేస్తారు. ఆ సెస్ డబ్బులు దానికి వెళ్ళిపోద్ది, ఆ యొక్క ఫండ్కి వెళ్ళిపోద్ది, ఆ నిధికి వెళ్ళిపోద్ది. ఆ నిధిని లేబర్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేయాలి. ఓకే, ఆ డిపార్ట్మెంట్ లో ఆ కార్మికులందరూ దానికి ఎన్రోల్ అవుతారు. ఆ శ్రామిక కార్మిక బిల్డింగ్ వర్కర్ కార్మిక అందరూ దానికి ఎన్రోల్ అవుతారు. అది ఆన్లైన్ లో కూడా ఉంటది. జస్ట్ కొడితే దాంట్లో డీటెయిల్స్ వస్తాయి. ఎన్నో లక్షల మంది ఉన్నారు, నా ఫిగర్ గుర్తు రావట్లేదు, ఎన్నో లక్షల మంది కూడా ఉన్నారు. అయితే వాళ్ళందరికీ ఆ యొక్క సెస్ అనేకమైన 10 లక్షల పైన 10 లక్షల పైన ఉన్నారు కార్మికులు ఉన్నారు. ఆ వెబ్సైట్ ఉంది, దానిలో ఉంటే డైరెక్ట్ గా లైవ్ గా వచ్చేస్తాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, నేను మొన్న అసెంబ్లీ జరిగినప్పుడు నేను మా ఎమ్మెల్యే గారికి ఈశ్వరరావు గారికి ప్రశ్న అడగమని ఇచ్చాను. ఇదే ప్రశ్న, భవన నిర్మాణ కార్మికులు దాని మీద గత ప్రభుత్వం ఆ ఫండ్ ఏం చేసింది, దాని మీద విచారం చేశారా, మన ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఏం చేయబోతున్నారు, పునరుద్ధరిస్తున్నారా లేదా అని అడగమని చెప్పి నేను ప్రశ్న ఇవ్వడం జరిగింది. దాన్ని అసెంబ్లీలో కూడా అడిగారు. అయితే మంత్రి గారు సమాధానం చెప్పారు. దాన్ని మంత్రి గారు కూడా ఏం చెప్పారంటే, గత ప్రభుత్వంలో ఉన్న సెస్ ఫండ్ కూడా వీళ్ళు దుర్వినియోగం చేసేశారు. యాక్చువల్ గా దాంట్లో అంటే అనేకమైన పథకాలు ఉంటాయి. పెళ్లి జరిగింది అనుకోండి, ఒక భవన నిర్మాణ కార్మిక ఇంట్లో ఒక అమ్మాయి పెళ్లి జరిగితే వారికి ఆర్థిక సహాయం ఇస్తారు. అలాగే చదువులో ఏదైనా ఉంటే స్కాలర్షిప్ ఇస్తారు. పొరపాటున కాలం చేశారనుకోండి, మట్టి ఖర్చులకి డబ్బులు ఇస్తారు. సో ఏదైనా చెయ్యి కాలు ఇరిగింది అనుకోండి, దానికి డబ్బులు ఇస్తారు. ఇలాగ అనేకమైనవి ఉన్నాయి. ఇది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం అది ఆపేసిందండి. ఆపేసి ఆ డబ్బు కూడా సైడ్ ఏం చేశారు తెలీదు, దారి మళ్లించేశారు. కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది, ఆ ఫండ్ ఉంది కదా, ఆ ఫండ్ నుంచి మీరు డబ్బులు ఇవ్వండి ఆ శ్రామికులకి అంటే ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇంకోటి ఏదో లెక్క చెప్పి దానికి లెక్క చెప్పి ఏదో చేశారు. అలా కూడా మోసం చేశారు, మొత్తం ఆపేశారు. సో మంత్రి గారు మన అసెంబ్లీలో ఇచ్చిన రిప్లై ఏంటంటే, దీనిలో చాలా అవకతవకలు జరిగినాయి, దీన్ని మొత్తం విచారిస్తున్నాం. మన రామచంద్రాపురం ఎమ్మెల్యే గారు, గౌరవ మంత్రి గారు మొత్తం విచారిస్తున్నాం, మొత్తాన్ని బయటికి తీసుకొచ్చి త్వరలోనే దాన్ని మళ్ళీ పునరుద్ధరించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. అయితే దీన్ని సెటరేట్ చేయడానికి కొంత సమయం కావాలని చెప్పి అంటున్నారు. సో ఇది చాలా అత్యంత కీలకమైన పాయింట్ అండి. ఎందుకంటే డబ్బులు ఇస్తుందేమో కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, ప్రభుత్వం నుంచి రూపాయి రాదు. కన్స్ట్రక్షన్ చేసే మళ్ళాంటోళ్ళు మీలాంటోళ్ళు బిల్డర్లు వాళ్ళు అందరూ కలిపి మనం సెస్ కడుతున్నాం. ప్రభుత్వం నుంచి రూపాయి రాదు. రూపాయి రాకుండా ఇతర డబ్బుల్ని అత్త సొమ్ముడికి అల్లుడు దానం చేసినట్టుగా వాళ్ళు సంక్షేమం కోసం ఇస్తుంటే దీన్ని సైడ్ లైన్ చేసి ఏదో తీర్పుదాకా వాడేస్తున్నారు. ఇది వాళ్ళని మోసం చేయటం, వెన్నుపోటు పోవటం. అరే శ్రామికుల దగ్గర చెమట స్వేదానికి నువ్వు రూపాయి ఇవ్వట్లేదు, వేరే రూపాయి ఇస్తుంటే బెల నుంచి లాగేసి వెన్నుపోటు పోవటం. సంక్షేమ పథకాలు కాదు, కనీస సౌకర్యాలు కూడా వాళ్ళకి కల్పించలేదు. ఎంతవరకు కరెక్ట్? సంక్షేమ పథకాలు కాదు, కనీస అవసరాలు కూడా కల్పించలేదు గత ప్రభుత్వ హయాంలో. కనీసం వాళ్ళ కోసం ఆ సౌకర్యాలు కూడా లేవు కదా. అవునండి, ఇప్పుడు మీ డబ్బు కాదు, ప్రభుత్వ డబ్బు కాదు, మీరేం ఖజానా నుంచి దాని నుంచి ఇచ్చి డబ్బు నింపట్లేదు, మీరు వాటాగా రూపాయి ఇవ్వట్లేదు. మీ డబ్బు కానప్పుడు మీరు దాని తీసి జలసా చేసి చేరికన్న వాటాకి మీరు ఎవరు అసలు? మీకేం అధికారం ఉంది? నన్ను అడిగితే దాని మీద కేసు పెట్టాలి, విచారించి మొత్తం కేసు పెట్టి దానికి సంబంధించిన వాళ్ళకి జైల్లో బొక్కలో చేయాలి. సో మా ప్రభుత్వం అయితే కమిటెడ్ గా ఉందండి. మంత్రి గారు అయితే అసెంబ్లీలో చెప్పారు, తప్పనిసరిగా దాన్ని మొత్తం అన్ని విషయాలు విచారించి బయట పెడతాం, అలాగే పునరుద్ధరిస్తాం అన్నారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పునరుద్ధరించాలని చెప్పి అసెంబ్లీలో కూడా చెప్పాం. ఇది బాగా జగన్ గారి వాళ్ళ పార్టీ రారెట్టాదు, వాళ్ళకి అసెంబ్లీలో పని లేదు. మా పార్టీలు అటు
స్వపక్షంలోనే విపక్షంలోనే మేము ప్రశ్నించాం ప్రజల Right. తరఫున. రైట్ ప్రజల తరఫున టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ప్రజల తరఫున ప్రశ్నించి సమాధానం రాబట్టాం. తప్పనిసరిగా మా ప్రభుత్వం అది పునరుద్ధరిస్తుంది శ్రీదేవి గారు. రైట్ అయితే ఉపాధి శ్రామికులు